మరియమాత పూజిత నెల సందర్భంగా ఈరోజు లూర్దుమాత దేవాలయం ఎస్ఆర్పేట గ్రామంలో మనం మరీదలస్తులు అందరూ కలిసి మరియమాత పూజిత నెలలో 3వ రోజును మనం ఇక్కడ కొనియాడుతున్నాం. ఈ సందర్భముగా మనకి సేవ స్టూడియో శ్రీకాకుళం మేత్రాసనం నుంచి మరి మన ప్రీతమ తండ్రి గారైనటువంటి శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఫాదర్ అల్ఫోన్స్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమము జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడా బలపడటానికి ఆ మరీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకల ద్వారా ఈ నెలంతా జరగబోయే ఈ యొక్క జపమాలను మనం భక్తియుక్తముగా కొనసాగించి ఆ దేవమాత వరములు పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేద్దాం. విశ్వాసంగరము ప్రళోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతేన సర్వేశ్వరుడు అతని యొక్క యక్షుడు మరి యొక్క నాదునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరం నుండి పుట్టెను. అతని అధికారంలోనై పాటబడి మీద కొట్టబడి సమాధిలో మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వేశ్వరుని కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వారికును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కొత్తల చొప్పును పునీత వారల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మండంపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడు వారు మీరు మెల్లించినట్లు మా అప్పులు మీరు మెల్లించండి. మమ్ము సాల్ని ప్రవేశనం కీడ్ల మమ్మ రక్షించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్పర్శింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆస్పర్శింపబడిన వారికి పరిశుద్ధ మరి అమ్మ సరిషునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్పర్శింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆస్పర్శింపబడిన వారికి పరిశుద్ధ మరి అమ్మ సరిషునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్పర్శింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆస్పర్శింపబడిన వారికి పరిశుద్ధ మరి అమ్మ సరిషునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదా మహిమ కలుగునుగాక. ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపండి వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకు మహిమ కలుగును గాక. ఓ నా దివ్యజేశ్వ, మా పాపను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. సమస్త ఆత్మ మిక్కిలిగా మీ కృపా కనికరం ఎవరికి అధ్యక్షమో వారికి మోక్షం చేర్చండి. అత్తిష్ట ఫాతిమా మాత మా కొరకు వేడుకొనండి. మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలవవమ్మా, మా తోడుగా నిలవవమ్మా. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలవవమ్మా, మా తోడుగా నిలవవమ్మా. శుభములు గూర్చి నీ నామం నిరతము నాలో స్మరించు, శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. దుఃఖదేవ రహస్యంలో రెండవది, జేసను రాతి స్తంభమునకు కొట్టుడు గురించి ధ్యానించునుగాక. ఈ యొక్క దేవరాశమును శిల్ల నారాయణరావు పార్వతి వారి కుటుంబ దేవుడు దీవించి ఆశ్రయించలాగన
చింతాడు తేజ సుమతికి వారికి దేవుడు గర్భఫలమును దయచేయలగన, పవన్కు దేవుడు మంచి ఉద్యోగస్తులను దయచేయలగన, మరియు సిల్ల పోలారావు పద్మ కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించలగిన దేవరాశిని వేడుకున్నదిముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజమపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుడు వారు మీరు మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నించండి, మమ్ము సాగనేందు ప్రవేశనంక కీడుల మమ్మ రక్షించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుని మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుని మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుని మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము ఏలివారు మీతున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడినారకనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె పుత్ర పవిత్రాత్మ మహింకలును గాక, ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదా మహింకరును గాక. దివ్యస్వ మా పాపలు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలు ముఖ్యంగా మరణించిన ఆత్మను పరలోక రాజ్యం చేర్చుకోండి. నెనరుగల తల్లి నీ శరణ కోరి వచ్చితిమమ్మా, మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణ కోరి వచ్చితిమమ్మా, కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా, కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా, అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా, మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా, మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా, నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా, నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా, నీ శరణమ్ముల
చేరితిమమ్మ నీ శరణమ్ముల చేరితిమమ్మ కరుణతో బ్రోచి కాపాడవమ్మా అమ్మా మరియమ్మ అమ్మా మరియమ్మ మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మ. దుఃఖదావ రహస్యములో మూడవది జ్యోత్స్నాథుని తిరుసరస్తున ముండ్ల కిరీటము పెట్టుకొట్టుడు గురించి ధ్యానించడమగాక. ఈ యొక్క దేవరాశమును మాత మాలతి మల్లేశ్వరి కుటుంబ దేవుడు దీవించి ఆశ్రయించలాగన మాలతమ్మకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయలాగన తన కుమారుడు వంశీ రాసిన 10th క్లాస్ పరీక్షలు మంచి మార్కులతో దేవుడు దీవించి ఆశ్రయించలాగన తన యొక్క బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తును దయచేయలాగన యామల ప్రకాశ్ రవణమ్మ కుటుంబ దేవుడు దీవించి ఆశ్రయించలాగన మాత చిన్నమ్మను దీవించలాగన ఈ యొక్క దేవరాశిని వేడుకుందుముగాక. పరలోక జపము. పరలోక ముందుండ మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరినగాక. మా నాటికి కావలసిన మా అన్నమో మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పులు వారు మీరినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము సారని ప్రవేశం కీళ్ళ మమ్మ రక్షించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుడు మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుడు మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండును మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండును మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండును మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండును మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండును మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుడు మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుని మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండుని మరియమ్మ వందనము. ఏళ్ళువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సరిషునకు మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమె పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదా మహింకరునుగాక. మా పాపను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మ కాచి కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా నరక పరిస్థితిలో ఉన్న ఆత్మలను మీ మోక్షం చేర్చండి. పరిశుద్ధ లూర్దు మాత మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.
శిఖరిలో వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే గుణదల శిఖరిలో వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే భక్తుల హృదయలో మాతగా నిలిచే భక్తుల హృదయలో మాతగా నిలిచే గుణగల మాత సద్గుణదాత గుణగల మాత సద్గుణదాత గుణదల శిఖరిలో వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే దేవుని జన్మకు ద్వారము నీవే తండ్రిని చేరగా అండవు నీవే దేవుని జన్మకు ద్వారము నీవే తండ్రిని చేరగా అండవు నీవే నిరనిలో ధన్యత చెందిన మాత ధరణిలో ధన్యత చెందిన మాత ప్రియమున మమ్ముల కావు మా తల్లే ప్రియమున మమ్ముల కావు మా తల్లే గుణదల శిఖరిలో వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే గుణదల శిఖరిలో వెలసిన మాత. నాలుగవది దేవోత్సవం మోచుకుని పోవటం గురించి ధ్యానించడముగాక. ఈ యొక్క దేవరాశమును శిల్ల సరోజనమును వారి కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించలాగన హరిని తన యొక్క ఆటో నడుపుచుండగా దేవుడు తనని కాచి కాపాలగన మురళి తన వారిని వారికి బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించలాగన అదేవిధంగా శిల్ల మరియమ్మను దేవుడు దీవించి తనకు మంచి ఆరోగ్యం దయచేయలాగన ఈ దేవరాశిని వేడుకునేదుముగాక. మా యొక్క తండ్రి మీ నామ పూజం పడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూలోకం అంతా నెరవేరిన గాక. మా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడు వారు మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము సాధన ప్రేషణం కీళ్ళ మమ్మ రక్షించండి. ఆమె దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు చీలలో ఆశ్రితం పడినవా మీరే మీ గర్భ ఫలంకు చేసి ఆశ్రితం పడినవారు. పరిశుద్ధ మరియమ్మ సరిషునొక్క మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంన ప్రార్థించండి. ఆమె దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు చీలలో ఆశ్రితం పడినవా మీరే మీ గర్భ ఫలంకు చేసి ఆశ్రితం పడినవారు. పరిశుద్ధ మరియమ్మ సరిషునొక్క మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంన ప్రార్థించండి. ఆమె దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు చీలలో ఆశ్రితం పడినవా మీరే మీ గర్భ ఫలంకు చేసి ఆశ్రితం పడినవారు. పరిశుద్ధ మరియమ్మ సరిషునొక్క మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంన ప్రార్థించండి. దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు చీలలో ఆశ్రితం పడినవా మీరే మీ గర్భ ఫలంకు చేసి ఆశ్రితం పడినవారు. పరిశుద్ధ మరియమ్మ సరిషునొక్క మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంన ప్రార్థించండి. ఆమె దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు చీలలో ఆశ్రితం పడినవా మీరే మీ గర్భ ఫలంకు చేసి ఆశ్రితం పడినవారు. పరిశుద్ధ మరియమ్మ సరిషునొక్క మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంన ప్రార్థించండి. దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు చీలలో ఆశ్రితం పడినవా మీరే మీ గర్భ ఫలంకు చేసి ఆశ్రితం పడినవారు. పరిశుద్ధ మరియమ్మ సరిషునొక్క మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంన ప్రార్థించండి. దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు చీలలో ఆశ్రితం పడినవా మీరే మీ గర్భ ఫలంకు చేసి ఆశ్రితం పడినవారు. పరిశుద్ధ మరియమ్మ సరిషునొక్క మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంన ప్రార్థించండి. దేవర ప్రసన్న చేత నిండిన మరియమ్మ వందనము ఏలు వారు మీతో ఉన్నారు
చీలలు ఆశ్రితం పడినవా మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రితం పడినవారు పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ ఎక్కడకు ఎప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలువారు మీతో ఉన్నారు. చీలలు ఆశ్రితం పడినవా మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రితం పడినవారు పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలువారు మీతో ఉన్నారు. చీలలు ఆశ్రితం పడినవా మీరే మీ గర్భఫలం చేసి ఆశ్రితం పడినవారు పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహింకలను గాక గాక. ఓ మది చేస్వ మా పాపాలు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాచి కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా నరక పరిస్థితిలో ఉన్న ఆత్మలను మీ మోక్షం చేర్చండి. పరిశుద్ధ లూర్దు మాత మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. మదిలో పొగడెదమ మనమమ్మ తలుర్తు మాత మనమదిలో పొగడెదము మనమదిలో పొగడెదము నిజముగను ఘనముగను మరియమ్మ తలుర్దు మాత మనమదిలో పొగడెదము మరింద పాపరహితోద్భవియ ధన్య మరియ గండం మన్య పాపరహితోద్భవియ ధన్య మరియ జిరువందనం మనమదిలో పొగడెదము నిజముగను ఘనముగను మరియమ్మ తలుర్దు మాత మనమదిలో పొగడెదము. దుఃఖదేవరహస్యములో 5వది జయశిస్తుల మీద కొట్టబడి మరణం పొందడం గురించి ధ్యానించడముగాక. ఈ యొక్క దేవరహస్యమును యామల జయమ్మ వారి కుటుంబ దేవుడు దీవించి ఆశ్రయించలాగన తనకు మంచి ఆరోగ్యమును దయచేయలాగన తన కుమారుడు నరేష్కు దేవుడు మంచి ఉద్యోగ అవకాశమును తనకు వివాహ విషయంలో దేవుడు సహాయం చేయలాగన తనకు పెద్ద కుమారుని జగదీశును దీపాన వారికి బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించలాగన అశోక రోజులను దేవుడు జ్ఞాపం చేసిన వారి సంతాన భాగ్యాన్ని దయచేయలాగన పెద్దిరెడ్డి జ్యోతి సంవత్సరం కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించలాగన దేవరాశాన్ని వేడుకునేదుముగాక. పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామ పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లా భూలోకమందు నెరవేరిన గాక. మానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుడు మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము స్వాధీన ప్రవేశనం కీడుల మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసంచేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే, మీ గర్భాఫలంకి జేసు ఆశ్రితం పడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసంచేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే, మీ గర్భాఫలంకి జేసు ఆశ్రితం పడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసంచేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే, మీ గర్భాఫలంకి జేసు ఆశ్రితం పడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసంచేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే, మీ గర్భాఫలంకి జేసు ఆశ్రితం పడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. దేవర ప్రసంచేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రితం పడిన వారు మీరే, మీ గర్భాఫలంకి జేసు ఆశ్రితం పడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరస్వతి మాత పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. దేవర ప్రసంచేత నిండిన మరియమ్మ వందనము
ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలంకి జేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరిశునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రశంచేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలంకి జేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరిశున పాపాత్మ కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రశంచేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలంకి జేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరిశునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రశంచేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలంకి జేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మా సరిశునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. దేవర ప్రశంచేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలంకి జేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సరిశునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రశంచేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలంకి జేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సరిశునొక మాత పాపాత్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ కలిని గాక. ఆదిలో కలటి పిల్లటి సదా మయంకరణగా ఓ మది జేస్వ పాపాలంచండి నుండి మమ్మ కాచి కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యమైన నరకపరిస్థితిలో ఉన్న ఆత్మలను మీ మోక్ష. ఓ కన్య మరియా ప్రియ దైవ జ్యోతివే, ఓ తున్యతనయా ప్రియ మాతృమూర్తివే, ఓ దైన్య మరియా ప్రియ దైవ జ్యోతివే, ఓ పుణ్యతనయా మమ్మా ప్రియత్యాలిని అయనించుక పాపమా అయజందవే, ప్రియ మాతృమూర్తివే, ఓ కన్య మరియా ప్రియ దైవ జ్యోతివే, ఓ పుణ్యతనయా భేదము బాపే భావము కలిగించు, మైటము పొందము చేయ మము చేకము చేయు తల్లి, ఏకము చేయు తల్లి, అమాతృమూర్తివే, ఓ కన్య మరియా ప్రియ దైవ జ్యోతివే, ఓ పుణ్యతనయా. కృపారస్మగల మాతయిండు రాజ్ఞి వందనము వందనము. మా జీవమా మా మధురమా మా శరణమా వందనము వందనము. పరదేశులమై మేము 51 బిడ్డలము నిన్ను చూసి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చుచు నిన్ను చూసి తూర్పు ఇచ్చున్నాము. అందువలన మా కొరకు మనం చేసుడు తల్లి మీ దయ రసముగల కన్నులను మా మీద అవతరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు యేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయ అవతరించండి. కలిగిన తల్లి దయారసం గల తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, యేసుక్రీస్తు దివ్య వాగ్దానం మేము పాత్రమాట. అందరు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించండి. దేవమాత ప్రార్థన.
స్వామి కృపగానుండండి. స్వామి కృపగానుండండి. క్రీస్తువా కృపగానుండండి. క్రీస్తువా కృపగానుండండి. స్వామి కృపగానుండండి. స్వామి కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థన విని ఆదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందున పిత అయిన సర్వేశ్వర, దయగా ఉండండి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, దయగా ఉండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, దయగా ఉండండి. మహాపరిశుద్ధ ఏకరీత సర్వేశ్వర, దయగా ఉండండి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకునండి. యొక్క మాత, మా కొరకు వేడుకునండి. యొక్క కన్యక, మా కొరకు వేడుకునండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకునండి. దేవరాల ప్రసాదముల యొక్క మాత, మా కొరకు వేడుకునండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకునండి. విరక్తగా నుండి మాత, మా కొరకు వేడుకునండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకునండి. శుద్ధమూచరణ మాత, మా కొరకు వేడుకునండి. ప్రేమ తగిన మాత, మా కొరకు వేడుకునండి. మహాస్తుతికి పాత్రుడైన మాత, మా కొరకు వేడుకునండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకునండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకునండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకునండి. మహావివేకం గల కన్యక, మా కొరకు వేడుకునండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకునండి. యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకునండి. గల కన్యక, మా కొరకు వేడుకునండి. దయగల కన్యక, మా కొరకు వేడుకునండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు వేడుకునండి. ధర్మం యొక్క అద్దమా, మా కొరకు వేడుకునండి. జ్ఞానం యొక్క ఆలయమా, మా కొరకు వేడుకునండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకునండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకునండి. మహిమ తగిన పాత్రమా, మా కొరకు వేడుకునండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకునండి. దేవ రహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకునండి. దావీదు యొక్క ఉప్పెరుగా, మా కొరకు వేడుకునండి. దంతమైన ఉప్పెరుగా, మా కొరకు వేడుకునండి. స్వర్ణమైన ఆలయమా, మా కొరకు వేడుకునండి. వాగ్దానం యొక్క పెట్టె, మా కొరకు వేడుకునండి. మోక్షం యొక్క వాకిలి, మా కొరకు వేడుకునండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకునండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకునండి. పాపాత్మకు శరణమా, మా కొరకు వేడుకునండి. కష్టపడే వాళ్ళకు ఆదరవా, మా కొరకు వేడుకునండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకునండి. సన్మనుషుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. పితాపుత్రుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. వేదసాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. స్తుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. కన్య స్త్రీల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. జ్ఞాన పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. మోక్షం కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. కుటుంబం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. లోకం యొక్క పాపం పరిహరించి సర్వేశ్వని గొర్రెపిల్ల అయిన జేస్వా, మా ప్రార్థన ప్రకారం ఉంచండి స్వామి. లోకం యొక్క పాపం పరిహరించిన సర్వేశ్వని దివ్య గొర్రెపిల్ల అయిన జేస్వా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపం పరిహరించిన సర్వేశ్వర దివ్య గొర్రెపిల్ల అయిన జేస్వా, మా మీద దయగా ఉండండి స్వామి. చేసిన వాగ్దానాలను పాత్రమైనట్టు పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. జగద్ రక్షణ జేస్వా, మీ స్లీవ్ క్రింద నిలిచి ఉండడు మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునిగా తల్లిగా పాలించితరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించి కొన్నటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండి భాగ్యము ఎప్పటికీ అవతరించండి స్వామి. ఆమేన్. శిలే గుర్తు పితా పుత్ర పవిత్రాత్మ నామమున. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, జయస్వా వందనం, జయస్వా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 48-49 వచనాలు. ఏలైనా ఆయన తన దాసరాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఇది స్వయంగా దేవమాత తన స్తోత్ర గీతంలో చెప్పిన పలుకులు. ఇది క్రీస్తు శుభవార్త. ఆమె ఏమన్నారంటే, నా ఎడల ఆయన గొప్ప కార్యములు చేసెను అని తెలియజేశారు.
ఏంటి ఆ కార్యాలను మనం ఒకసారి చూస్తే కనుక ఆది కాండంలో మనం ఆదాము ఏవ పాపం చేసినప్పుడు యావే దేవుడు సర్పాన్ని శపిస్తారు, అంటే సైతాన్ని శపిస్తారు. ఆ శపించినప్పుడు ఏమంటారంటే, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగును, ఆమె సంతతి నీ తల చెదగగొట్టును, నీవేమో వాని మడమ కరిచెదవు. ఇది యావే దేవుడు స్వయంగా శపించిన మాటలు. ఈ మాటలు ఆ స్త్రీ ఎవరు అని మనం ఆలోచిస్తే స్వయంగా మన దేవమాత. దేవమాతని ఎవరు ఎన్నుకున్నారండి? యావే దేవుడు స్వయంగా దేవమాతను ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఆ సైతాన్ని ఎదిరించే శక్తి ఆమెకు మాత్రమే కలదు అని యావే దేవుడు ఎప్పుడో గుర్తించారు. గుర్తించి స్వయంగా తన కుమారుణ్ణి ఆమె ద్వారా ఈ లోకానికి లోకరక్షకుణ్ణి వచ్చేలాగా చేశారన్నమాట. కాబట్టి దేవమాత ఎంతో అనుగ్రహ పరిపూర్ణురాలు. దేవుని యొక్క వాక్కు తెలియజేస్తుంది. అనుగ్రహ పరిపూర్ణురాల అని దేవదూత ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి దేవమాత అనుగ్రహ పరిపూర్ణురాలు, మనందరికీ ఆదర్శనీయురాలు. ఎందుకంటే ఆమె ఈ లోకంలో ఒక స్త్రీగా జన్మించి ఒక లోకరక్షకునికి జన్మనిచ్చారు. జన్మనిచ్చినప్పుడు ఒక స్త్రీ పడిన కష్టాలన్నీ ఆమె 9 నెలలు మోసి కని పెంచారు. కని పెంచిన లోకరక్షకుని తల్లిగా మనం ఆమెను ఎంతో గౌరవించాలి. ఎందుకంటే ఈ ఎన్నిక యావే ప్రభువుది కాబట్టి యావే ప్రభువుని మనం గౌరవించినట్లే. దేవమాతను మనం స్వీకరిస్తే యావే దేవుణ్ణి స్వీకరించినట్లే. కాబట్టి మన అందరము ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే ఆ తల్లి దేవమాత యొక్క సుగుణాలని మనం ఎంతగానో అలవర్చుకొని, ముఖ్యంగా మరీదల సభ్యులు ఆమెను అనుసరించే ఒక దళము, ఒక సైన్యం అన్నమాట. కాబట్టి మరీదల సభ్యులుగా మనము ఆమెను అనుసరించాలి. ఆ సైన్యంలో మనకు సభ్యులు అయ్యాము అంటే నిజంగా దేవమాత మనల్ని ఎన్నుకున్నారు, అది మనకు ఒక గొప్ప వరము. కాబట్టి యేసు ప్రభు తల్లిగా ఆమె ఎన్నో వ్యాకులాలు చెంది మనకి ఆదర్శంగా నిలిచారు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో వస్తాయండి కలతలు అవన్నీని, కానీ వాటన్నిటిని ఎవరికి సమర్పించారు? మౌనముగా ఉంటూ దేవాది దేవునికి సమర్పించుకున్నారు. ఆమె జీవితము సంతోషంగా వెళ్ళిపోయింది అంటే అది దేవునిలో మాత్రమే ఆమె సంతోషించింది. దీనత్వంలోనే ఆమె సంతోషం అనేది ఉంది. కాబట్టి అటువంటి దీనత్వము మనం కూడా కుటుంబాల్లో ఏర్పరచుకోవాలి. ఆమె కుటుంబాల రాజ్ఞిగా ఉన్నారు. మన కుటుంబాల్లో కూడా ఆమె వేంచేసి వస్తారు. ప్రతి మరీదల సభ్యుని యొక్క కుటుంబంలో ఆమె ఉంటారనమాట. ఎందుకంటే మనం ప్రతి వారము మీటింగ్ పెట్టుకుంటాము, జపమాలు చెప్పుకుంటాము. ఆ మీటింగ్లో క్రమంలో ఆమె మనతో పాటు మన గృహాల్లో కూడా వేంచేసి వస్తారు. కాబట్టి ఆమె కోరిక ఏమిటంటే ప్రతిరోజు జపమాలను జపించమని చెబుతుంది. అలాగే మరీదలం యొక్క ఉద్దేశాలు ఏంటంటే ప్రార్థన, సేవ. ఈ రెండు మనం అలవర్చుకుంటే ఆ దేవమాతను అనుసరించినట్లే, దళ సైనికులుగా మనం ముందుకు వెళ్ళినట్లే. కాబట్టి మనం దేవమాతను అనుసరిస్తూ కుటుంబాల్లో ఉన్న వ్యాకులాలు చాలా, ఈనాడు కుటుంబ వ్యవస్థలో ఎన్నో కష్టాలు వస్తాయండి. కష్టాలు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం, కానీ దేవమాత ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆమె వ్యాకులాలన్నీ దేవాది దేవునికి మాత్రమే మనసును పదిలపరుచుకొని దేవాది దేవునికి మాత్రమే ఆమె చెప్పగలిగారు. అలాగే యేసు ప్రభువు కూడా తన శ్రమలన్నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన శ్రమలన్నీ కనిపించాయి ఆయన కళ్ళ ముందే. అప్పుడు ఆయన రోధించలేదు. ఏమన్నారు? 50 దేవుడికి ప్రార్థన చేస్తూ, ఈ పాత్ర నీ చిత్తమైతే నా నుండి తొలగించు ప్రభువా, లేదు నీ చిత్తమే నెరవేరాలి అని చెప్పుకున్నారు. అలాగే మన కుటుంబాల్లో కూడా ఏమన్నా కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి సమర్పించాలి. ముఖ్యంగా దేవమాతల మనం ఒక స్త్రీగా కుటుంబాల్లో ఉండాలి. ఎలా ఉండాలి అంటే ప్రార్థన జీవితాన్ని గడపాలి. మన కుటుంబంలో భర్త విషయంలోనైనా పిల్లల విషయంలోనైనా ప్రార్థన ద్వారా మనం దేన్నైనా సాధించగలం.
ఎందుకంటే ప్రార్థనే మనకి జవాబునిస్తుంది. కన్నీటి ప్రార్థన మనకి వెంటనే జవాబునిస్తుంది. కాబట్టి మీ కుటుంబాల్లో ఏ కష్టం వచ్చినా సరే ప్రార్థన చేయండి. నరుని ఆశ్రయించుట కంటే దేవుణ్ణి నమ్ముకొనుట మేలు. ఆ వాక్యం మనం ఎప్పుడు మనసులో బదిలీ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రభువుని మాత్రమే ఆశ్రయించమని చెప్తున్నారు. ప్రభువే మనకు దేవుడు, ఇంకెవరూ దేవుడు లేరు. ప్రభువే మనకు ఆదరణకర్త, ఆత్మదేవుడే మనకి ఆదరణకర్త. కాబట్టి మనం ఆత్మదేవుని యొక్క సహాయంతో కుటుంబాల్లో ఎన్ని శ్రమలున్నా మనం ఎదుర్కొనే శక్తిని పొందుకుంటాం. ఇప్పుడు చూడండి, మన కుటుంబాల్లో ఏమన్నా కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అయ్యో నాకే ఈ కష్టాలు రావాలా అనిపిస్తుంది. కానీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఏమి నాకెందుకు రాకూడదు అని మనం క్వశ్చన్ చేసుకుంటే ఆ కష్టాన్ని భరించే శక్తిని దేవుడు మనకి ఇస్తారు. కాబట్టి కష్టాల్లోనైనా మనం సుఖాల్లోనైనా ఒకేలాగా స్వీకరించాలి. మనకి ఎప్పుడు కష్టాలు ఎల్లవేళలా ఉండవండి. ఎందుకంటే పగలు రాత్రిలాగా కష్టము సుఖము పక్కపక్కనే ఉంటాయి. అది మనకు తెలియక కష్టం వచ్చినప్పుడు చాలాసార్లు దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం. కానీ అలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే దేవమాత ఆదర్శంగా ఉంటూ మరిదల సభ్యులుగా ఉంటూ మన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. విశ్వాసమైన జీవితంలో మనం జీవించాలి. ఎందుకంటే మనకి నిత్యము తోడుగా ఉండేది ప్రభువే. దేవమాత నిత్యము ప్రభువునే ఆశ్రయించారు. ఆమెకున్న వ్యాకులాలన్నిటిలోనూ ప్రభువునే ఆశ్రయించారు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆశ్రయిద్దాం. అలాగే కుటుంబాల రాజ్ఞిగా మన దేవమాత మనకి ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక రాజ్ఞి అన్నమాట. ఎందుకంటే మనం ఆదికాండంలో చూస్తే, అదే మన పాత నిబంధనలో మోషే ఎంతోమంది ప్రజల్ని నడిపించారు కదండి. నడిపించినప్పుడు వాళ్ళ కష్టాలు తెలుసుకొని ప్రభువుతో మాట్లాడినప్పుడు ప్రభువు జవాబు ఇచ్చారా లేదా అండి? ఆకలేస్తుందంటే మన్నాను కురిపించారు, దాహం వేస్తుందంటే నీటిని ఇచ్చారు. మరి ఒక దేవుని ఎన్నుకున్న ప్రవక్త మాటే దేవుడు విన్నప్పుడు స్వయంగా దేవుని తల్లి దేవమాత మాట వినరా? వింటారు తప్పకుండా. కాబట్టి మన కష్టాలు ఏమన్నా ఉంటే జపమాల ద్వారా మనం వాటిని సమస్యలకు పరిష్కార మార్గాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి కుటుంబ ప్రార్థన చాలా అవసరమండి. మన కుటుంబాల్లో జపమాలను మనం నిత్యము జపిస్తూ ఉంటే మన కుటుంబాలకి ఎటువంటి శోధనలు రావు. కాబట్టి మన సాతాన్ని జయించే శక్తి మనలో ఉంది. సాధనం కూడా మనతోనే ఉంది. ఏంటా సాధనం? జపమాల. సాతాన్ని జయించే శక్తి మనలో ఉన్నప్పుడు సాధనాన్ని కూడా దేవుడు ఇచ్చారు. అది జపమాల రీతిలో. ఇప్పుడు మీ దేవాలయం లూర్దు మాత దేవాలయం కాబట్టి లూర్దు నగరంలో జరిగిన విషయం మీకు తెలుసు. లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ బిడ్డలు ముగ్గురికి దేవమాత కనిపించి ఏమని చెప్పారండి? పాపాత్మల మనసు మారేలాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే నా కుమారుడు ఈ బిడ్డలందరి కోసం శిలువ మీద మరణం పొంది తిరిగి లేచారు. వీళ్ళందరి కోసం మరణం పొందినప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువుని నమ్మకుండా తిరిగి ఆయన్నే శిలువకు అప్పగించారు. అప్పుడు అలాంటి బిడ్డలు మనం కూడా ఇప్పటికీ అదే పని చేస్తున్నాం. మన పాపాల ద్వారా మనం కూడా ఏం చేస్తున్నామండి? దేవుని శిలువ శ్రమలకి గురి చేస్తూ ఉన్నాం. కాబట్టి పాపాత్ముల మనసు మారడానికి మనం నిత్యము ప్రార్థన చేయాలి. అలాగే క్రైస్తవులు హింసించే వారి గురించి ప్రార్థన చేయాలి. మన కుటుంబాల్లో ఉన్న కష్టాల గురించి కూడా మనం నిత్యము ప్రార్థన చేయాలి. దీని అంతటికీ సాధనము జపమాల. జపమాల ద్వారా మాత్రమే మనం దీన్ని సాధించగలము. అలాగే దేవమాత అనుగ్రహాలు పొందుకుంటూ జపమాల ద్వారా దీన్ని మనం సాధించి కుటుంబాలని మనం రక్షించుకోవాలండి. మన కుటుంబాలను మనమే రక్షించుకోవాలి దేవమాత సహాయంతో. నిత్యము రోజు జపమాల జపించిన కుటుంబము దేవునికి దగ్గరగా ఉంటుంది. ఆ కుటుంబంలో సాతాను రావడానికి కూడా భయపడతాడు. మంగళవార్త జపం అంటే సాతానికి చాలా భయం. ఆ జపం ఎక్కడ చెప్పినా సరే సాతానుడు అక్కడ ఉండడు అనమాట.
కాబట్టి మనం అంత గొప్ప సాధనాన్ని మనం సంపాదించుకున్నాం. జపమాల ద్వారా సాతాన్ని పోగొట్టుకొని శోధల నుంచి దూరమయ్యి మన కుటుంబాలను రక్షించుకుంటూ అలాగే మన గ్రామాల్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా రక్షించే బాధ్యత మనకి దేవుడు అప్పగించారు. కాబట్టి మన జపమాల ద్వారా ముందు మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండేలాగా సాతాన్ని తరిమి కొట్టి మనం జయాన్ని పొందుకోవాలి. ఉత్థాన ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకోవాలని, అలాగే దేవమాత యొక్క అనుగ్రహాలు మనతో నిత్యము ఉండాలని మనం జపమాలని ప్రతిరోజు జపించి సాతాన్ని తరిమికొట్టే కార్యక్రమంలో మనం ఒక దళములాగా పనిచేసి, ఒక సైన్యంలాగా పనిచేసి, సైన్యము సాతాన్ని తరిమికొట్టే సైన్యముగా మరీ దళం ఏర్పడాలని, తయారవ్వాలని నేను ఈ సందేశాన్ని ఇవ్వడానికి దేవుని సహాయంతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు కాపాడుగాక. దర్శనం